అమెరికా ప్రపంచంలోని అనేక దేశాలపైన విధిస్తున్న టారిఫ్స్, ప్రత్యేకించి చైనాను టార్గెట్ చేస్తున్న విధానం దేనికి అని మీరు ట్రంప్ని అడిగితే టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. అమెరికా విల్ బి వెల్తీ అంటాడు. దేర్ కెన్ బి ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. ఈ ప్రయాణంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అమెరికా బాగా సంపన్న దేశంగా, గొప్ప దేశంగా మారిపోతుంది అనేది ట్రంప్ వాదన. అది ఎంత నిజమో తెలియదు, కానీ ట్రంప్ వ్యవహారం చూస్తుంటే అల్టిమేట్గా ట్రంప్ మేక్ చైనా గ్రేట్ అగైన్ అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ తనకు అనుకూలంగా మార్చుకొని గ్లోబల్ ఎకానమీలో తన ప్రజెన్స్ను పెంచుకోవటానికి చైనా ఎత్తుగడ వేస్తుంది. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అవుతుందా, మేక్ చైనా గ్రేట్ అగైన్ అవుతుందా చూడాలి. మాగా అవుతుందా, మెగ్గా అవుతుందా అనేది. సో అల్టిమేట్గా ట్రంప్ గెలుస్తాడా, జింపింగ్ గెలుస్తాడా అనేది ఇప్పుడు రేస్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చైనా ఏం చేస్తుంది. ఒకసారి ట్రంప్ టారిఫ్లతో చైనాను అటాక్ చేస్తే వాస్తవంగా చెప్పాలంటే రెండు దేశాలు దెబ్బతింటాయి. ఓన్లీ చైనా దెబ్బతింటుందని చెప్పలేం, ఓన్లీ అమెరికా దెబ్బతింటుందని చెప్పలేం. కారణం ఏంటి అంటే రెండు దేశాలకు కూడా ఒక దేశం పైన మరో దేశం ఆ స్థాయిలో ఆధారపడి ఉంది. రెండు దేశాల బైలేటరల్ ట్రేడ్ అంటే సైనో అమెరికన్ బైలేటరల్ ట్రేడ్ $700 బిలియన్, అంటే $70,000 కోట్ల యాన్యువల్ ట్రేడ్. మామూలు విషయం కాదు. అంటే అమెరికా మార్కెట్ పైన చైనా తన ఎక్స్పోర్ట్స్ కొరకు ఎంత ఆధారపడుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. చైనీస్ గూడ్స్ అమెరికన్ కన్జ్యూమర్స్ ఏ స్థాయిలో వాడుతున్నారో కూడా అర్థమవుతుంది. ఇదే కాకుండా అరవింద్ సుబ్రహ్మణ్యం, భారత ప్రధానమంత్రికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం కరెంట్ టాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ గణాంకాలు చెప్పాడు. $700 బిలియన్ ట్రేడ్ ఉంటుంది, బైలేటరల్ ట్రేడ్. దాంతోపాటు $1.6 ట్రిలియన్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ అమెరికన్ అసెట్స్లో ఉంది. అంటే అమెరికన్ అసెట్స్లో అంటే అమెరికా ఇందులో ఎక్కువ భాగము అమెరికన్ బాండ్లలో ఉంది. సో అమెరికా గవర్నమెంట్ బాండ్లలో, ఇతర రూపాల్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో ఉంది. ఆ ఇన్వెస్ట్మెంటు చైనాకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, అదే సమయంలో అమెరికాకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య ఈ 90 days పాస్ ట్రంప్ ఎందుకు విధించడం దానికి అనేక థియరీస్. స్టాక్ మార్కెట్స్ కుదేలవ్వడము, రిపబ్లికన్ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడం, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవుతామని ఆల్రెడీ ప్రజలు రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ ఎంత ముఖ్యమో అమెరికన్ ప్రభుత్వ బాండ్లు అంటారు, ట్రెజరీ బిల్స్ అంటారు, ఇవి బాగా దెబ్బతినడం మొదలయ్యాయి. ఎందుకంటే జపాన్ హోల్డ్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమెరికన్ ట్రెజరీ బిల్స్ అండ్ అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్. సో జపాన్ వాటిని అమ్మడం మొదలుపెట్టాక గవర్నమెంట్ బాండ్ మార్కెట్ అమెరికాలో తలకిందులైపోయింది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇది అమెరికన్ ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. జపానే ఈ స్థాయిలో అమెరికాలో టర్మాయిల్ క్రియేట్ చేసి ట్రంప్ 90 days పాజ్ విరామం ప్రకటించేలా చేయగలిగింది. మరి చైనా ఎంత చేయగలుగుతుంది? ఇది అరవింద్ సుబ్రహ్మణ్యం కరెంట్ టాపర్ షోలో ఎక్స్ప్లెయిన్ చేసిన అంశం. అందువల్ల చైనీస్ ఎకానమీ, చైనీస్ ఎబిలిటీ టు హార్ట్ అమెరికన్ ఎకానమీ చాలా పెద్దది. అందువల్ల చైనా తన ఎక్స్పోర్ట్ దెబ్బతినడం వల్ల నష్టపోతుంది, కాదని కాదు. కానీ అమెరికాకు కూడా భారీ నష్టం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ టారిఫ్లు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కూడా కాలేదు. ఆల్రెడీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది. నిన్న నా కొడుకుతో మాట్లాడుతుంటే వాడు అంటున్నాడు, గ్రాసరీ స్టోర్కు పోతే దాదాపు ఒకే స్థాయిలో ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుకొచ్చుకున్నప్పుడు $160 అయ్యే వస్తువులు ఇప్పుడు $220 బిల్ అయింది నాన్న అంటున్నాడు. అంటే సేమ్ వస్తువులు అంతకు ముందుసారి వెళ్ళినప్పుడు $160, అవే వస్తువులు ఇప్పుడు కొంటే మళ్ళీ $220 అయింది. అంటే
$60 పెరిగిందంటే నియర్లీ 40% పెరిగిందని. సో ఇది అనుభవం, అంటే ఎవరేజ్ ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు ఇది, ఎందుకంటే వాడు కొన్న వస్తువులను బట్టి కూడా ఉంటుంది. బట్ క్లియర్గా అమెరికన్ కన్జ్యూమర్ ఈజ్ ఫీలింగ్ ద పించ్ ఆల్రెడీ. అందుకే రోడ్ల మీదకి వస్తున్నారు, తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. సో అందువల్ల చైనాస్ ఎబిలిటీ టు హర్ట్ అమెరికన్ ఎకానమీ చాలా ఎక్కువ. ఈ ప్రాసెస్లో చైనా దెబ్బతిన్నదా? చైనా కూడా కొంత దెబ్బతింటుంది, ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది. ఎందుకంటే చైనీస్ ఎకానమీ చాలా ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. చైనా గ్రోత్ రేట్ కూడా నేను ఇదివరకు లెక్కలతో సహా చెప్పాను. ఈ మధ్య కాలంలో చైనీస్ ఎకానమీ దెబ్బతిన్నది కూడా. చాలా కొన్ని డికేడ్స్ మోర్ దెన్ 10% డబుల్ డిజిట్ గ్రోత్ చూసిన చైనా లాస్ట్ ఇయర్ 3.9% గ్రోత్ రేట్, ఈ ఇయర్ 4.9% ఉంటుందని అంచనా వేస్తే టారిఫ్ల వల్ల కనీసం 1 to 2% దెబ్బతింటుంది అని అంటున్నారు. సో అందువల్ల ఇమీడియట్ ఫ్యూచర్లో చైనా ఎఫెక్ట్ అవుతుంది, అమెరికా ఎఫెక్ట్ అవుతుంది. ఈ టారిఫ్ వార్, ట్రేడ్ వార్ వల్ల 2 దేశాలు ఎఫెక్ట్ అవుతాయి, అందులో అనుమానమే లేదు. కానీ లాంగ్ రన్లో ఏమవుతుంది అనేది మీడియం టు లాంగ్ టర్మ్లో ఏమవుతుంది. మీడియం టు లాంగ్ టర్మ్లో అమెరికా గ్రేట్ అవుతుంది, అమెరికా వెల్తీ అవుతుంది అని ట్రంప్ అంటున్నాడు. కానీ ఇతర ఎక్స్పర్ట్స్ ఇట్ మే ఈవెన్ లీడ్ టు చైనా ఆల్సో గ్రేట్ అగైన్ కూడా ఉండవచ్చని. ఇది కూడా మీకు సిపి చంద్రశేఖర్ ప్రముఖ ఎకానమిస్టు, ఇప్పుడు అమెరికాలో టాప్ యూనివర్సిటీలో రీసెర్చ్ ఎకానమిస్ట్గా ఉన్నారు. ఇతను ఈ వాజ్ ఏ 30 ఏళ్ల పాటు జేఎన్యూలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉన్నాడు. అతను ఫ్రంట్ లైన్కి రాసిన వ్యాసంలో ఇచ్చిన ఎనాలిసిస్ ఏంటంటే మీడియం టు లాంగ్ టర్మ్లో ఇట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ మేక్ చైనా గ్రేట్ అగైన్ ఆల్సో అని. ఎందుకు అవుతుంది ఇది అంటే అమెరికాకు చైనాకు తేడా ఉంది. మీకు సిపి చంద్రశేఖర్ విశ్లేషణలో కూడా లేని అంశం ఏంటంటే అమెరికాలో ట్రంప్ పైన ఉండే ప్రెషర్ చైనాలో జిన్పింగ్ పైన ఉండదు. ఎందుకంటే అమెరికాలో డెమోక్రసీ, మిడ్ టర్మ్ ఎలక్షన్స్, ప్రొటెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. ట్రంప్ కంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి, జిన్పింగ్కి ఏ ఎలక్షన్ ఉండదు. అందువల్ల చైనాస్ ఎబిలిటీ టు ఫేస్ ద పెయిన్ ఈజ్ మచ్ హయ్యర్. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీలో ఉండే ఈ ఛాలెంజెస్ అనేది చైనాకు ఉండవు. చైనా గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఆన్ ఎకానమీ అండ్ సొసైటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక చైనా ఏం చేయవచ్చు అంటే, ఒకటి సిపి చంద్రశేఖర్ చైనా ఎందుకు గ్రేట్ కావచ్చు అన్నదానికి ఇస్తున్న విశ్లేషణ ఏంటంటే, వన్ థింగ్ చైనా మే గివ్ హూజ్ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్. గతంలో కూడా చైనా చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. అంటే తన కంపెనీలకు భారీ సబ్సిడీలు ఇచ్చి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ను పెంచుతుంది. ఎందుకంటే టారిఫ్ల వల్ల ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ దెబ్బతింటే సబ్సిడీస్ వల్ల ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ను పెంచుతుంది. ఇది మొదటిగా చైనా చేస్తుంది. రెండవది ఏం చేస్తుంది అంటే డెలిబరేట్గా తన కరెన్సీని డీవాల్యూ చేస్తుంది. దీన్నే ఈ డీవాల్యుయేషన్ కూడా ఎందుకు అంటే టు మేక్ చైనీస్ ఎక్స్పోర్ట్ చీపర్. ఇప్పుడు ఉదాహరణకు $1 ఇంకో 2 చైనీస్ కరెన్సీలు ఎక్కువైనాయి అనుకోండి, ఆ మేరకు చీప్ అయిపోతుంది కదా. సో అందువల్ల డాలర్తో పోలిస్తే చైనీస్ కరెన్సీని ప్రభుత్వమే డెలిబరేట్గా డీవాల్యూ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి. ఇది రెండవది, ఇది ఆల్రెడీ మొదలైంది ఈ ట్రెండ్. చైనా ఆల్రెడీ స్టార్టెడ్ డిప్రిషియేటింగ్ ఇట్స్ కరెన్సీ. సో దానివల్ల ఎక్స్పోర్ట్ చీప్ అవుతాయి. మూడవది, కొత్త ట్రేడింగ్ బ్లాక్స్ కోసం చైనా ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఆల్రెడీ జపాన్, సౌత్ కొరియా లాంటి అమెరికా మిత్ర దేశాలతో ట్రేడ్ టాక్స్ చాలా కాలం నిలిచిపోయినాయి, స్తంభించిపోయినాయి. మళ్ళీ చైనా మొదలుపెట్టింది. జపాన్, సౌత్ కొరియా ట్రస్టెడ్ అలైస్ ఆఫ్ అమెరికా ఇన్ ఇండో పసిఫిక్. ఈ ప్రాంతంలో అమెరికాకు చాలా దగ్గరి మిత్ర దేశాలు, చైనాకు ప్రత్యర్థులు. చైనా జపాన్ మధ్యనైతే సరిహద్దు వివాదాలతో పాటు చాలా వివాదాలు ఉన్నాయి. అయినా చైనా, జపాన్, సౌత్ కొరియా ఫ్రీజ్ అయిన ట్రేడ్ స్తంభించిపోయిన వాణిజ్య చర్చల్ని మళ్ళీ మొదలుపెట్టాయి. సో దాంతోపాటు చైనీస్ ప్రెసిడెంట్ మలేషియా, వియత్నాం, కంబోడియా లాంటి దేశాలు వెళ్ళొచ్చాడు. ఇండియన్ ప్రెసిడెంట్కు లేఖ రాశాడు జిన్పింగ్, మనం కలిసి పనిచేద్దామని. ఇండియన్ కంపెనీస్తో కలవటానికి, ఇండియాలో ఆపరేషన్ చేయడానికి చైనీస్ కంపెనీస్ పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయి. యూరోప్తో చైనా చర్చలు జరుపుతోంది. అందువల్ల అమెరికా బాధితులైనటువంటి టారిఫ్
బాధితులైన దేశాలతో జట్టు కట్టడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందువల్ల ఇది కొత్త ట్రేడింగ్ అలైన్మెంట్కు దారితీయవచ్చు. నాలుగవది ఏంటంటే డాలర్ వాల్యూ ఇప్పటికే పడిపోతుంది. మీరు డాలర్ ఇండెక్స్ చూడండి, గణనీయంగా పడిపోతుంది. కారణం ఏంటంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ దెబ్బతినడం, అమెరికన్ బాండ్ మార్కెట్ దెబ్బతినడం, అమెరికన్ ఎకానమీ పైన కాన్ఫిడెన్స్, బిజినెస్ కాన్ఫిడెన్స్, కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం. ఈ పరిణామాల వల్ల అన్సర్టనిటీ, అన్ప్రిడిక్టబిలిటీ వల్ల ఏం జరుగుతుంది అంటే చైనా అమెరికన్ కరెన్సీ డాలర్ వాల్యూ రోజు రోజుకు దెబ్బతింటుంది. డాలర్ వాల్యూ దెబ్బతిన్నప్పుడు గ్లోబల్ కరెన్సీ డాలర్కు ప్రత్యామ్నాయంగా రావటానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఇవి చాలా కాలంగా జరుగుతుంది కూడా. ఇప్పుడు చైనా తన కరెన్సీని పాపులరైజ్ చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ ఈ ప్రాసెస్ మొదలుపెట్టింది. ఎందుకంటే చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, ఇట్స్ ఆల్సో బిగ్గెస్ట్ ఇంపోర్టర్ కూడా. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ కనుక చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయదు, చాలా దేశాలకు చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ దేశాలు చైనాకు డాలర్ల రూపంలో చెల్లించాలి. కానీ డాలర్లు అందుబాటులో లేనప్పుడు, డాలర్ వాల్యూ బాగా ఎక్కున్నప్పుడు ఏమవుతుంది, దే ట్రై ఫర్ పేమెంట్ ఇన్ సమ్ అదర్ సిస్టమ్. అప్పుడు చైనీస్ కరెన్సీకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా డామినేట్ చేస్తున్న సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ స్విఫ్ట్ అనే వ్యవస్థ ఉంది. గత ఉక్రెయిన్ వార్ సందర్భంగా రష్యాను స్విఫ్ట్ నుంచి పక్కకు పెట్టి అమెరికా డాలర్ను వెపనైజ్ చేసింది. సో ఈ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ ద్వారా అంతర్జాతీయ డాలర్ చెల్లింపులు జరుగుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టాన్ని చైనా ప్రతిపాదిస్తోంది. చాలా దేశాలు అందులో ఆసక్తి చూపుతున్నాయి. అందువల్ల లాంగ్ టర్మ్లో అమెరికా ఇలాగే వ్యవహరించుకుంటూ పోతే డాలర్ పైన షేక్ అయ్యే కాన్ఫిడెన్స్, చైనీస్ కరెన్సీని పట్ల గ్లోబల్ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఉండడం అమెరికన్ ఎకానమీకి, అమెరికన్ పొలిటికల్ ప్రెస్టేజ్కు, ఇవాళ అమెరికా హెజోమనీకి మూలం. సో అదే దెబ్బతిన్న రోజు లాంగ్ టర్మ్లో అమెరికా విల్ లూజ్ ఎలాట్. ఎందుకంటే దాని ప్లేస్లో ఇప్పుడు యూరో ప్రయత్నం చేసింది, కానీ యూరో ఒక కంట్రీ కరెన్సీ కాదు. యూరప్కు గతంలో ఉన్న మిలిటరీ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ క్లౌట్ లేదు. ఇక పౌండ్ స్టెర్లింగ్ యూకే కరెన్సీ ఒకటి, యూకే కూడా ఆ స్థాయిలో మిలిటరీ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ క్లౌట్ లేదు. ఇప్పుడు ఇక బ్రిక్స్ కరెన్సీ ఇవన్నీ 2 ఇయర్లీ ఇంతవరకు ఆలోచన స్థాయిలే తప్ప ఆచరణలో ఒక అడుగు ముందుకేసింది లేదు. అందువల్ల చైనాకు ఉన్నటువంటి గ్లోబల్ ఎకానమీలో తనకున్న బలం, గ్లోబల్ సప్లై చైన్స్ పైన చైనాకు ఉన్నటువంటి డామినేషను, చైనా ఇది వెరీ బిగ్ ఎక్స్పోర్టర్ కూడా కావడము, ఇవన్నిటి వల్ల డాలర్కు ఆల్టర్నేటివ్గా చైనీస్ కరెన్సీ ఎంతో కొంత ముందుకు పోవటానికి కారణమవుతుంది. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ అవుతుందని ఎవరు చెప్పడం లేదు. దట్స్ టూ లాంగ్. ఎందుకంటే చైనా పైన ప్రపంచం అంత ఈజీగా నమ్మకానికి రాదు. కానీ ఇప్పుడు డాలర్ అందుబాటులో లేదు. మరి ఏం చేయాలి? చైనా ఇది గ్లోబల్ ఎక్స్పోర్ట్ డామినెంట్ ఎకానమీ. అందువల్ల అనివార్యంగా ఎంతో కొంత చైనీస్ కరెన్సీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అవుతుందో లేదో తెలియదు, కానీ మేక్ చైనా గ్రేట్ అగైన్కు మాత్రం ట్రంప్ కంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది.